friends, welcome to our channel. Actually, welcome back to our channel Swapnika's Little World. Because of మన ఛానల్లో వీడియో పెట్టక చాలా డేస్ అవుతుంది తెలుసు. బట్ సారీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గొంతు కొంచెం బాగలేదు, అలానే చాలా డేస్ అవుతుంది. దివాళీ వ్లాగ్ ఎంత లేట్ చేశాను. వీడియోస్ ఎందుకు పెట్టలేకపోతున్నానంటే రీజన్ లేదండి, టైం తీసుకొని చేయొచ్చు బట్ చేయలేకపోతున్నాను, లేజీ అవుతున్నాను. సో మెనీ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. బట్ ఖచ్చితంగా నేను వీడియోస్ చేయాలి అని చెప్పేసి వీడియోస్ మాత్రం అన్నీ ప్రాపర్గా మంచిగా అన్నీ తీసుకుంటున్నాను, ఎవ్రీ ఫెస్టివల్ అన్నీ. కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడం పెట్టడం చేయట్లేదు అనమాట. కొంచెం ఎడిటింగ్ ప్రాసెస్ అంతా ఉంటుంది కదా, విరాట్ సపోర్ట్ చేయాలి, అట్లా రీజన్స్ మస్తు ఉన్నాయన్నమాట. అయినా పర్లేదు, మనకి మెమరీస్ అని గ్యాదర్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. నన్ను ఫస్ట్ నుంచి నా ఛానల్లో ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలుసు. సో ఇంకా ఈ వీడియోతోటి మళ్ళీ నా వ్లాగ్స్ని స్టార్ట్ చేస్తున్నాను. బికాస్ ఆఫ్ మా విరాజ్ తోటి చాలా 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 మెమరీస్ని నేను గ్యాదర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎప్పుడో ఒకసారి పెట్టినా కూడా వీడియోస్ మాత్రం పెట్టాలని నేను ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే ఇలా లేజీగా ఉండడం కంటే ఏదో ఒకటి చేయడం బెటర్ కదా. సో దీనివల్ల నేను ఎట్లా స్టడీ చేస్తాను. ఇక్కడ మేము దివాళీ ఫెస్టివల్కి మా అన్ని క్లిప్స్ కలిపి హైదరాబాద్లో ఉన్నది, బట్ వాళ్ళు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. సో అక్క వాళ్ళ ఇంటి దగ్గరలో ఉంటారు, అక్కడ నోములు ఉన్నాయన్నమాట మామయ్య వాళ్ళ ఇంటికి, మామయ్య వాళ్ళకి. సో అక్కడికి వెళ్ళాము, పక్కనే అక్క వాళ్ళు కూడా. సో ఇంకా అక్క వాళ్ళ ఇంటికే వెళ్ళామన్నమాట. ఇంకా ఆ రోజు దివాళీ సండే అన్నమాట. ఆ రోజు మార్నింగ్ ఇంకా లేచేసి అక్క పూజ చేసింది. ఈ దివాళీకి నివాళీలు ఇస్తారంట కదా. సో ఆ నివాళీలు యాక్చువల్గా అక్క చెల్లెలు అన్న తమ్ములకి అట్లా ఇచ్చుకోవాలంట. సో ఇక్కడ మా రీతు అండ్ స్వీటీ ఫుల్ పడుకుర్రు, మస్తు చలిగా ఉంది. మా వీరాజ్ 5:30కి 6కి లేచి కూర్చుంటాడు. ఇంకా వాళ్ళ పెద్ద మమ్మీ పూజ చేస్తుంటే చూసుకుంటూ కూర్చుండు అన్నమాట వాళ్ళ అమ్మమ్మ దగ్గర. ఇక్కడ అక్క పూజా సామాను క్లీన్ చేస్తుంది. దిస్ ద మ్యాండేటరీ థింగ్ కదా మనకి పూజ చేయాలంటే. సో యాక్చువల్గా ఏంటంటే మీ అందరికీ నేను ఏం చెప్పాలనుకుంటున్నాను, నేను వీడియోలు చేస్తాను ఇక చేయదని చెప్పేసి బ్యాక్ వెళ్ళిపోయిన వాళ్ళు ఇప్పటి నుంచి చూడొచ్చు. వై? బికాస్ సో మెనీ వీడియోస్ ఆర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఆర్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ సో మెనీ ఇంట్రెస్టింగ్ వీడియోస్. నేను ప్రతి ఒక్క వీడియో చేస్తున్నాను, అన్ని వ్లాగ్స్ లాగా చేస్తాను, కానీ ఐ డోంట్ హ్యావ్ ఇట్ టైం అని కూడా చెప్పలేను. మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఈ టైంలో ఎవ్వరికి కూడా టైం ఉండదండి, మనంతలో మనం క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ అక్క చాలా పద్ధతిగా ఉన్నావు అక్క, గాజులు వేసుకున్నావు. ఎప్పుడు అమ్మ మెయిన్ మమ్మల్ని తిట్టేది ఎక్కడంటే గాజులు వేసుకోరని. బట్ ఏం చేస్తాము, ఇప్పుడు అన్నీ మనం ఎప్పుడు ఫాలో అవ్వాలి. అట్లీస్ట్ ఫెస్టివల్స్ అప్పుడన్నా నిండుగా రెడీ అవుతామన్నమాట. ఇక్కడ మమ్మీ కోసం అక్క నైట్ రాగి బాటిల్లో పుదీనా కొత్తిమీర అన్నీ వేసి పెట్టిందన్నమాట. మమ్మీ చల్లగా ఉందని అట్లా స్కార్ఫ్ కట్టుకుంది. ఇంకా వాళ్ళ అమ్మమ్మ అంటే విరాజ్కి చాలా ఇష్టం. మమ్మీ దగ్గర ఉంటే చాలా కంఫర్ట్గా కామ్గా ఉంటాడనమాట. సో ఇంకా నా తర్వాత నా ముందని కూడా చెప్పొచ్చు, మా మమ్మీ ఇష్టం మా విరాజ్కి. చాలా బాగా ప్యాంపర్ చేస్తుంది, చాలా బాగా పాటలు పాడుతుంది, వాడిని ఆడిపిస్తుంది. సో ఇంకా ఇది మా అక్క వాళ్ళ ఇల్లు అన్నమాట. అంటే ఓన్ హౌస్ది కూడా వ్లాగ్ చేశాను ఎప్పుడో, విరాజ్ గారు పొట్టలో ఉన్నప్పుడు చేసిన వ్లాగ్. యాక్చువల్లీ అప్పటి నుంచి ఫోన్కి కొంచెం మధ్యలో ట్రబుల్ ఇచ్చింది, ఆ వ్లాగ్ అలానే ఉండిపోయింది. బట్ మెమరీగా ఉంటుంది, టైం ఉన్నప్పుడు అది కూడా చేసి పెడతాను. కొత్త ఇంట్లో గృహప్రవేశం చేశారు, అప్పుడు కూడా తీశాను. అప్పుడు నాకు 9th month ప్రెగ్నెంట్. నేను రావాలా వద్దా అన్న డైనమాలోనే వచ్చాను అన్నమాట. బాగా అప్పుడు అక్క వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు కూడా ఎంజాయ్ చేసినాం. ఆ వీడియో కూడా పెట్టడానికి ట్రై చేసా, కాకపోతే మీరు ఖచ్చితంగా లైక్ చేసి ఫాలో అవ్వండి. ఎందుకంటే పెడుతూ ఉంటాను వీడియోస్, నో ప్రాబ్లం. చేయడంలో మీకైతే ఏం కాదు కదా. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీరు డిసప్పాయింట్ కాకుండా ఇప్పటి నుంచి నేను అన్ని వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ చూసారు ఎంత పీస్ఫుల్గా, ఎంత బాగుంటుందో అక్క వాళ్ళ కాలనీ ఏరియా కూడా. ఇక్కడ ఉయ్యాల తీసుకున్నారు, దాంట్లో కూర్చొని చూడండి. ఇంకా అప్పుడప్పుడు 6:30 అట్లా అవుతుంది అనమాట. అప్పుడే సూర్యోదయం అవుతుంది. విడివిడిగా చెప్పినామనుకోండి అదేదో దయంలాగా వినిపిస్తుంది కదా. సారీ, నా గొంతు పనిచేస్తలేదు, అందుకే నేను సరిగా మాట్లాడలేకపోతున్నా. కొద్దిసేపు ఈ ఉయ్యాల కూర్చొని చిల్ అవుతా అన్నమాట. ఇంకా మా అక్కకి అంతా పింక్ ఇష్టం, ఇది కూడా పింకే తీసుకుంది.
ఊరికే అట్లా కోతి చేష్టలు చేస్తూ ఉంటాం. మనం మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, మన అక్క సిబ్లింగ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత చైల్డిష్ అయిపోతాం కదా. నేనైతే ఇంకా మస్తు ఇక పని ఏం నాది కాదు, నాకు అవసరం లేదన్నట్టే ఉండిపోతాను. అక్క అమ్మ అంతా చూసుకుంటారు. తిట్టినా కూడా పట్టించుకోను అన్నమాట. అట్లాంటి టైప్ మైండ్ సెట్ మనది. ఇంట్లో ఉంటే చక్కచక్క పనులు చేసుకొని అన్నీ చేసుకుంటాం, కానీ అదేంటో మన సిబ్లింగ్స్ అయినా అట్లా మన క్లోజ్ ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్తే చాలా కంఫర్ట్గా ఉండాలనిపిస్తుంది. ఇంకా మా వీరాజ్ గారు ఇక్కడ వాళ్ళ పెద్దదారితో ఫుల్గా ఆడేసుకుంటున్నాం. అక్క వాళ్ళు లేవలేదే అని వెయిట్ చేస్తున్నాను అన్నమాట. చాలా ఇష్టం రీతు, స్వీటీ అంటే. స్వీటీకి విరాజ్ అంటే చాలా ఇష్టం, బట్ రీతు అంత పట్టించుకోదు. వీటికేం రీతు అంటే ఇష్టం అన్నమాట. బాగా చిన్న, ఇప్పుడు సేమ్ ఏజ్ గ్రూప్. అబ్బా సారీ, కొంచెం కఫ్ అండ్ కోల్డ్ ఉంది. ఇంక ఇక్కడక పూజ కంప్లీట్ చేసింది. సో నెక్స్ట్ ఇంకా నివాళులు ఇవ్వడం కోసం రెడీ చేస్తుంది అన్నమాట. ఇక్కడ సో అక్కనే ఇప్పుడు విరాజ్కి అండ్ బావకి ఇద్దరికి కూడా నివాళి ఇస్తుంది. బావ వాళ్ళ అక్క వాళ్ళు ఇద్దరు ఉన్నారు, బట్ వాళ్ళు కూడా అవైలబుల్ లేరు కాబట్టి మనం ఇచ్చుకోవచ్చు అంట. నేను ఇంక అప్పటికి స్నానం చేయలేదు, చాలా కోల్డ్గా ఉంది. అక్కే పూజ చేసి అన్నీ చేసి నివాళి ఇస్తుంది అన్నమాట. అలా ముద్దుల కొడుకు అన్నమాట మా విరాజ్. ఎలా చూస్తుంది చూడండి, బొట్టు పెట్టుకొని ముద్దుగా. మా బావ లుక్ ఏంటంటే, స్టార్ట్ చేసేసావా అని ఇన్నర్ ఫీలింగ్ అన్నమాట. అబ్బా పెద్ద మనిషిలాగా అయిపోయింది మా విరాజ్ గారు బొట్టు పెట్టుకొని. సో ఇప్పటి నుంచి వచ్చే బ్లాగ్స్ ఏంటంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇన్ని రోజులు నేను ప్రెగ్నెన్సీ సిరీస్ అప్పుడు చేద్దామనుకొని కూడా అప్పుడు డిలీట్ చేశాను. సో ఇప్పుడు నేను మళ్ళీ మా విరాజ్ అంతా మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను బ్లాగింగ్ అనేది. ఇప్పుడు మనం న్యూ ఛానల్ పెడదాం అనుకున్నా, ఫ్రెష్గా స్టార్ట్ చేద్దామంటే ఈ ఛానల్లో ఉన్న కంటెంట్ అంతా మళ్ళీ మిస్ అవ్వడం నాకు ఇష్టం లేదు. వై బికాస్ ఇందులో శ్రీమంతం బ్లాగ్స్ ఉంటాయి, తిరుపతి బ్లాగ్స్, ఎస్పెషల్లీ నా ఫేవరెట్ ఏంటంటే తిరుపతి బ్లాగ్స్. తిరుపతి, అరుణాచలము, కాణిపాకము, తిరుత్తని, ఇంకా శ్రీకాళహస్తి, కంచి. శ్రీకాళహస్తి వెళ్ళలేదు కానీ కంచి, ఇవన్నీ ఒక సిరీస్ ఉంటుంది, అది నాకు చాలా ఇష్టం. అవన్నీ సిరీస్ నాకు ఇష్టం అన్నమాట. అవన్నీ మిస్ అవ్వడం ఇష్టం లేదు, అందుకే ఈ ఛానల్లో కంటిన్యూ చేస్తున్నా. అండ్ మా విరాజ్ గారికి కూడా ఒక ఛానల్ క్రియేట్ చేసిన, లైఫ్ ఆఫ్ విరాజ్ ఆదిత్య. బికాజ్ ఆఫ్ తన ఓన్గా తనకి సంబంధించిన వీడియోస్ని అందులో నేను అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ పూజ కంప్లీట్ అయింది, ఇంకా ఇద్దరు రెడీ అయిపోయారన్నమాట, వాళ్ళ డాడీ అండ్ మా విరాజ్. ఇంకా పెద్ద డాడీ పెద్ద మమ్మీ కంటే డాడీ మమ్మీ అనడమే మా అక్కకైనా మాకైనా ఇష్టం అన్నమాట. అక్క అలానే అనమంటుంది, నేను కూడా అదే చెప్తున్నాను. మీకు అర్థం కావాలంటే అలా చెప్తున్నా, బట్ అట్లా డాడీ మమ్మీ అనిపించుకోవాలని ఇష్టం అన్నమాట. సో ఇంకా వాళ్ళు పెద్ద డాడీ దగ్గర హ్యాపీగా కూర్చుండిపోయాడు. ఏం చేస్తారా అని చూస్తుండు. ఆ టీషర్ట్స్ మీద నేమ్స్ ఉంటాయి కదా, వాటిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడన్నమాట. ఎంత క్యూట్గా ఉన్నారో. సో మీ దగ్గర ఇలా చేస్తారా దివాళీ రోజు నివాళీస్ ఇవ్వడము? అంటే ఇది అందరికీ ఉండదు, కొంతమందికే ఉంటుంది. కాకపోతే చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు. అది ఉంటేనే చేసుకోవాలని రూల్ ఉందా లేదా నాకు తెలియదు. కాకపోతే అది మంచి సాంప్రదాయం కదా, మంచి సాంప్రదాయాలను ఫాలో అవడంలో తప్పేం లేదు. సో ఇలా మనం నివాళీస్ అన్నీ రెడీ చేసుకోవచ్చు. ఇంకా గ్రాండ్గా కావాలంటే ఇంకా గ్రాండ్గా బ్యాక్ డ్రాప్ వేసుకొని డెకరేషన్ చేసుకొని అన్నీ చేసుకోవచ్చు. మనం సింపుల్గా ఇట్లా రెడీ చేసేసుకొని నివాళీస్ ఇచ్చేసుకోవడమే అన్నమాట. ఎవరైనా ఇచ్చుకోవచ్చు. మెయిన్గా అక్క చెల్లెళ్ళు, తమ్మునికి, అన్నకి అలా ఇవ్వడం. మా తమ్ముడు అవైలబుల్ లేడు, వాడు ఇప్పుడు ప్రజెంట్ వాడు లేడు, బట్ వస్తాడన్నమాట, ఆన్ ది వే అన్నమాట. మేము ఈరోజు అంత నివాళి అంతా అయిపోయిన తర్వాత సండే రోజు కొంతమంది చేసుకున్నారు నోములు అంటారు కదా, లక్ష్మీ వ్రతం నోములు. సో అది మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము సండే రోజు. మా మేనమామ వాళ్ళు మండే రోజు చేసుకున్నారు. సో సండే రోజు ఇక్కడికి వెళ్ళి మండే రోజు అక్కడికి వెళ్ళాము అనమాట. ఇది వెళ్ళడానికి ముందు జరిగిన నివాళీస్ మాత్రమే చూపిస్తున్నాను ఈ బ్లాగ్లో. నెక్స్ట్ మేము ఏంటది నోములకు వెళ్ళాము కదా, ఆ వీడియో దీని తర్వాత వస్తుంది. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. డోంట్ మిస్ ఇట్. బికాజ్ మీరు ఇంట్రెస్టింగ్గా, మీరు డిసప్పాయింట్ అవ్వకుండా నేను ఖచ్చితంగా వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. బేబీ కంటెంట్ మాత్రం నేను చాలా నేర్చుకుంటున్నాను, గూగుల్ చేయడం అన్నీ కూడా
నేను నా సొంతంగా మా బేబీకి ఎలా నేర్చుకోవాలనేది అది నాకు షేర్ చేయాలని ఉంది. సో డెఫినెట్గా మీకు తెలిసిన సర్కిల్లో ఈ వీడియోస్ని ఫార్వర్డ్ చేయండి. మీరు డిసప్పాయింట్ అవ్వకుండా నేను వీడియోస్ చేస్తాను. ఇగో ఇలా నివాళి ఇచ్చేసి వాళ్ళ భర్త దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుందన్నమాట మా అక్క. ఇక మొత్తం వీళ్ళదే ఈ వ్లాగ్ అంతా కూడా, మమ్మీ డాడీ విత్ దిస్ సన్ అన్నమాట. యాక్చువల్గా మా అక్కకి బాబు అంటే చాలా ఇష్టం, బట్ ఏం చేస్తాం, ఇద్దరు పాపలే అన్నమాట. అలా అని కూడా తను ఏం డిసప్పాయింట్ అవ్వదు, తనకి వాళ్ళిద్దరిని చాలా బాగా చూసుకుంటారు. సో ఇప్పుడు మనకి ఆ గిల్ట్ లేకుండా విరాజ్ గాడు ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఫుల్ఫిల్ చేసేస్తాడు అన్నమాట. విరాజ్ లేచేశారమ్మా, మా దయ్యాలు లేచేశారు. ఇంక ఇక్కడి నుంచి మేము రెడీ అవ్వడం అదంతా స్టార్ట్ అవుతుంది. సో ఈ వ్లాగ్లో మాత్రం ఇంతే అన్నమాట. దివాళీకి ఫస్ట్ నివాళి తీసుకున్నాడు మా విరాజ్ వాళ్ళ మమ్మీ, పెద్ద మమ్మీ దగ్గర నుంచి. సో ఇంకా పాటలు పెట్టేసుకొని ఎంజాయ్ చేస్తున్నారు. మా మమ్మీ ఎక్కడికో వెళ్దామని రెడీ అవుతుంది. సో ఇదన్నమాట. దీని కంటిన్యూషన్ వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్. నేను ఇంకా క్లియర్గా ఇట్లనే పెట్టేస్తున్నా, ఎక్కువ ఎడిటింగ్కి టైం తీసుకోకుండా ఫాస్ట్గా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తా. ఎన్ని వీడియోస్ ఉన్నాయంటే చాలా వీడియోస్ ఉన్నాయి. నేను ఎంత వీలైతే అంత తొందరగా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ డోంట్ మిస్ దిస్ వీడియోస్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన న్యూ మమ్మీస్ ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా వాళ్ళకి వీడియోస్ని షేర్ చేయండి. పేరెంటింగ్ టిప్స్ అన్నీ నేను నేర్చుకోండి. మీ దగ్గర నుంచి సజెషన్ తీసుకుంటూ నేను నా పేరెంటింగ్ని ఈజీగా చేసుకోవడం కోసం ట్రై చేస్తాను. సో తప్పకుండా మీరందరూ లైక్ చేసి ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, మీట్ యు సూన్.